చెప్పుకోవాలి, చెడుగానే చెప్పుకోవాలి. ఇప్పుడు సాక్షి వేసుకొచ్చింది, ఇవ్వాల్సింది 1200 కోట్లు, ఇస్తున్నది 56 కోట్లు అంటూ. కూటమి సర్కార్ ఎస్సీ ఎస్టీ పారిశ్రామికతలు మరోమారు దాగా చేసింది. పెద్ద కంపెనీలపై అపారమైన ప్రేమను కనబరుస్తూ బడుగు బలహీన వర్గాల యూనిట్లకు శటకోపం పెట్టింది. పారిశ్రామిక ప్రోత్సాహకాల విడుదలలో అయిన వారికి కంచాల్లో పెట్టి బడుగు బలహీన వర్గాల వారికి చేతులు విధించిన చందంగా నిధులు కేటాయించింది. 1500 కోట్ల పారిశ్రామిక రాయితీలు విడుదల చేస్తున్నామని ప్రకటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేవలం 1030 కోట్లకు మాత్రం ఉత్తర్వులు జారీ చేశారు. పైన హెడ్డింగ్ ఏమో 56 కోట్లు అన్నారు. ఎస్సీ ఎస్టీ పారిశ్రామికతలు చెల్లించాల్సిన సుమారు 1200 కోట్ల పారిశ్రామిక రైతులు కేవలం 56 కోట్లు మాత్రం విడుదల చేస్తారు. వీళ్ళే 1250 కోట్లు అని రాశారు, 1000 కోట్లు రిలీజ్ చేస్తున్నారు. మళ్ళీ 1200 కోట్లు ఏంటో అర్థం కావట్లా, అర్థం లేని వార్త రాశారనమాట. అట్లాగే ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలు దీంతో రగిలిపోతున్నారు. వాస్తవంగా పరిశ్రమలకు 11,000 కోట్లకు పైగా ప్రోత్సాహకాలు చేయాల్సి ఉండగా 10% మాత్రం ఇస్తున్నారు. ఈ ప్రభుత్వం వచ్చి ఏడాది అయింది, 11,000 కోట్లు పెండింగ్ పడుద్దా? అర్థం ఏంటది? జగన్ టైంలో ఇవ్వలేదు అంటే జగన్ చేసిన ఫెయిల్యూర్ని బాబునెత్తి రుద్దే ప్రయత్నం చేస్తున్నారు.